గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 8th చాప్టర్లో ఉన్నాం. 8th చాప్టర్ ఏంటంటే ఆసిలేషన్స్ అనమాట. ఓకేనా. సో దీనికి ఈ యూనిట్లోకి వచ్చేసరికి మనకి వెయిటేజ్ ఎంత అంటే 8 మార్క్స్ 1 క్వశ్చన్ ఇంటర్మీడియట్కి ఇది. ఓకేనా, జనరల్ ఇంటర్మీడియట్కి. ఓకే. సో ఇందులోనూ 8 మార్క్స్ బిగ్ క్వశ్చన్ వస్తుంది బోర్డ్ ఎగ్జామ్లోకి. సో దీనికి సంబంధించి మనం ఈరోజు ఈ లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్ వైజ్గా దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్లు చెప్పుకుని తర్వాత 8 మార్క్స్ క్వశ్చన్స్ మరియు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకుందాం. ఓకేనా. సో ఇందులో ఫస్ట్ది ఏంటిది, ఇఫ్ ఏ బాడీ రిపీట్స్ ఇట్ మోషన్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ ద మోషన్ ఈజ్ సెట్ టు బి పీరియాడిక్. అంటే ఏంటిది, దీని అర్థం ఒక వస్తువు దాని మార్గంలో నిర్ణీత కాలం పిదప అంటే ప్రాపర్ టైం అయిన తర్వాత అది మళ్ళీ పునరావృతం అయితే ఆ చలనాన్ని ఏమంటారు, ఆవర్తన చలనం అని అంటారు. ఓకేనా. దీనికి ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. ఫస్ట్ దీనికి ఎగ్జాంపుల్ కూడా తీసుకుని చెప్తాను. దీన్ని ఏమంటారంటే పీరియాడిక్ అంటారు. అంటే మళ్ళీగా రిపీటెడ్గా వచ్చేటటువంటి రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో రిపీటెడ్ అయ్యేటటువంటి మోషన్ ఏదైతే ఉంటుందో దాన్ని పీరియాడిక్ మోషన్ అని అంటారు. అంటే తెలుగు మీడియంలో ఒక వస్తువు మార్గం నిర్ణీత కాలం తప్ప పునరావృతం అవ్వాలి, అంటే మళ్ళీ రావాలన్నమాట. ఆ చలనాన్ని ఏమంటారంటే, అలాంటి చలనాన్ని ఆవర్తన చలనం అంటారు. ఇంతకుముందు మనం సరళ రేఖాత్మక చలనం తీసుకున్నాం, అంటే మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ తీసుకున్నాం, మోషన్ ఇన్ ఏ ప్లేన్ తీసుకున్నాం. మనకి బోల్డ్ రకాలైనటువంటి గమనాలు ఉన్నాయి మనకి. ఇది ఇంతకుముందు మనం మోషన్ ఇన్ ఏ ప్లేన్లోను ప్రొజెక్టైల్ మోషన్ నేర్చుకున్నాం. ఓకేనా. వీటన్నిటికంటే కూడా ఇది విభిన్నమైనటువంటిది. మనకి సర్క్యులర్ మోషన్ తెలుసు. ఓకేనా. కానీ ఇది అలా కాదు, పీరియాడిక్ మోషన్ అన్నమాట, ఆవర్తన చలనం అది. ఓకేనా. సో ద మోషన్, ఈ పీరియాడిక్ మోషన్ అంటే ఏంటిది, అదే ద బాడీ రిపీట్స్ ఇట్స్ మోషన్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. దీన్ని ఏమంటారంటే పీరియాడిక్ మోషన్ అని అంటారు. ఓకేనా. దీన్ని ఆవర్తన చలనం అంటే ఒక వస్తువు మార్గం నిర్ణీత కాలం పిదప పునరావృతం అవ్వాలి, అంటే మళ్ళీ రావాలన్నమాట. పునరావృతం అవ్వడం అంటే అలా పునరావృతం అవుతూ ఉంటే కనుక అలాంటి చలనాన్ని ఏమంటారంటే ఆవర్తన కాలం అని అంటారు. అది కూడా ఎలాగా, నిర్ణీత కాలం తర్వాత. ఓకేనా. వస్తువు దాని మార్గం నిర్ణీత కాలం తర్వాత మరలా వస్తూ ఉంటే కనుక, ఇదేంటిది ఇలాంటి మోషన్ ఎప్పుడు చూడలేదని అనుకుంటారేమో. ఓకేనా. అది చూపిస్తాను, మీకు చెప్తాను. అలాంటి చలనాన్ని, అలాంటి మోషనాన్ని ఏమంటారంటే ఆవర్తన చలనం అని అంటారు. ఓకేనా. అదే బాడీ రిపీట్స్ ఇట్స్ మోషన్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ ద మోషన్ ఈజ్ సెట్ టు బి పీరియాడిక్. దీనికి ఎగ్జాంపుల్ వేసి చెప్తాను. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్పి దాని తర్వాత నీకు ఎగ్జాంపుల్ డయాగ్రామ్ వేసి చూపిస్తాను, మీకు అది అర్థమవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఒక సింపుల్ పెండిలాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, లేదా గోడ గడియారంలో ఉండే పెండిలాన్ని. అంటే ఒక దారాన్ని కట్టి దానికి చివరన కొంత బరువును వేలాడదీసి దాన్ని అటు ఇటు ఊగిస్తే ఉంటే అలాంటి చలనాన్ని ఏమంటారంటే ఆవర్తన చలనం అని అంటారు. ఓకేనా. దీనికి ఇంకా లక్షణాలు ఇవన్నీ క్లియర్గా చెప్తాను తర్వాత. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. ఇఫ్ ఎ బాడీ మూవ్స్ టు అండ్ ఫ్రో అబౌట్ ఎ ఫిక్స్డ్ పాయింట్ ఇన్ ఇట్స్ పాత్ and if the acceleration is proportional to the displacement of the body from a fixed point and directed towards the fixed point, then the motion of the body is called simple harmonic motion అంటారు. ఇలాంటి మోషన్ ఏమంటారు, సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటారు. అంటే దీనికి చూడండి, ఒక వస్తువునికి గల త్వరణం మార్గంలో గల స్థిర బిందువు నుంచి స్థానభ్రంశానికి అనులోమానుపాతంలో ఉండి తన మార్గంలో గల ఆ స్థిర బిందువునకు అటు ఇటు చలనంలో ఉన్న ఈ మళ్ళీ ఇంకా ఏమంటున్నాడు, స్థిర బిందువుకి అభిముఖంగా ఉంటే ఆ చలనాన్ని సరళహరాత్మక చలనం అని అంటారు. ఓకేనా. సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటంటే, బాడీ మస్ట్ హ్యావ్ టు డూ ద మోషన్ ఆఫ్ టు అండ్ ఫ్రో అబౌట్ ఏ ఫిక్స్డ్ పాయింట్ అన్నారు. ఒక స్థిర బిందువు ఆధారంగా చేసుకుని అది ముందుకి వెనక్కి కదులుతూ ఉండాలి. అలాగే అంటే పాయింట్ ఇన్ ఇట్స్ పాత్ అండ్ ఇఫ్ ద యాక్సలరేషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బాడీ. అంటే ఆ డిస్ప్లేస్మెంట్కి ఎట్లా ఉంటుంది అది, యాక్సలరేషన్ నేను వేస్తాను ఒకసారి. ద యాక్సలరేషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద డిస్ప్లేస్మెంట్. if the acceleration proportional to the displacement, దాని స్థానభ్రంశానికి అది యాక్సలరేషన్, అంటే ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్ప్లేస్మెంట్ అనమాట, ఎస్ అనేటటువంటిది ఆఫ్ ద బాడీ ఫ్రమ్ దట్ ఫిక్స్డ్ పాయింట్.
ఆ ఫిక్స్డ్ పాయింట్ నుంచి అది యాక్సలరేషన్ అనేటటువంటిది అలా ఉండాలి. అలాగే డైరెక్టెడ్ టువర్డ్స్ ద ఫిక్స్డ్ పాయింట్ మళ్ళీ అది ఎలా ఉండాలి, దాని యొక్క ఆ బిందువుకు స్థిర బిందువు పరంగానే, అంటే స్థిర బిందువుకు అభిముఖంగానే ఉండే చలనం. ఓకేనా? అలాంటి మోషన్ ఏమంటారంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటారు. సో దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి నేను మీకు చెప్తే బాగుంటుంది. సో ఎగ్జాంపుల్తో నేను దీన్ని వివరిస్తాను. ఒక డయాగ్రామ్ చూపించి, సో దాని ద్వారా నేను మీకు డయాగ్రామ్ ద్వారా నేను మీకు ఇదిగో ఇక్కడ డయాగ్రామ్ ఉంది చూడండి. ఇక్కడ ఈ పైన ఉన్నటువంటిది ఇది ఒక ఫిక్స్డ్ ఆధారం. ఇది ఓకేనా? ఇది ఒక ఫిక్స్డ్ ఆధారం. ఇప్పుడు ఇది దారం కట్టాం. ఇది ఓకేనా అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక చిన్న బరువు పెట్టి దీన్ని ఇటువైపు లాగి వదిలేసాం. ఈ డైరెక్షన్లో లాగి వదిలేసాం. ఇప్పుడు ఏమవుద్ది, కొంత దూరం వచ్చి తర్వాత మళ్ళీ ఇలా వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఈ డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా వెళ్ళడం, ఇలా రావడం, ఇలా చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి మోషన్ ఏమంటారంటే సింపుల్ హార్మోనిక్ మోషన్. దీన్ని ఆవర్తన చలనం అని కూడా అంటారు. ఇందాక చెప్పాను కదా, దీన్నే పీరియాడిక్ మోషన్ అని అంటారు, దీన్నే సింపుల్ హార్మోనిక్ మోషన్ అని కూడా అంటారు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ పాయింట్, వన్ కంప్లీట్ టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ కాల్డ్ ఆసిలేషన్. ఒక పూర్తి ఏమంటారు దీన్ని, డోలనం అంటారు తెలుగులోను. ఒకసారి వస్తువు ఒకసారి ముందుకు మరియు వెనకలకు ప్రయాణించితే కనుక ఆ కంప్లీట్ అయినటువంటి దాన్ని ఏమంటారంటే, ఆ ముందుకు వెనక్కి ప్రయాణించితే దాన్ని ఒక డోలనం అని అంటారు. అలా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడాన్ని అంటారు ఒక డోలనం అని అంటారు. దాన్నే ఆసిలేషన్ అని అంటారు. వన్ కంప్లీట్ టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ కాల్డ్ వన్ ఆసిలేషన్. వన్ కంప్లీట్ టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ కాల్డ్ ఆసిలేషన్ అన్నమాట. ఇట్లా టు అండ్ ఫ్రో మోషన్కి వెళ్తే దాన్ని ఏమంటారు, ఆసిలేషన్ అంటారు. నెక్స్ట్ పాయింట్ ఇది అంటున్నాడు, వన్ కంప్లీట్ టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ కాల్డ్ ఎన్ ఆసిలేషన్ ఆర్ వైబ్రేషన్ అన్నమాట. అంటే ఒకసారి వస్తువు ముందుకు వెనక్కి ప్రయాణిస్తే కనుక దాన్ని ఒక డోలనం అని అంటారు. ఇక్కడ వైబ్రేషన్ అంటే ఇంకొక పదం. వైబ్రేషన్ అనేటటువంటి దాన్ని మనం ఎలా తీసుకుంటాం అంటే, ఆసిలేషన్ అంటే డోలనం అని అంటాం, వైబ్రేషన్ అంటే కంపనం అని అంటాం. ఇప్పుడు రెండు ఇంచుమించుగా సమానమైన మీనింగ్లు ఉన్న కొంచెం డిఫరెన్స్ ఉంది. సాధారణంగా మనం చూసేటప్పుడు ఇందాక చెప్పిన వస్తువు లాంటి దాన్ని అయితే ఒక డోలనం, ఆసిలేషన్ అంటారు. కానీ దాన్ని వైబ్రేషన్ అని కూడా అనొచ్చు. కానీ వైబ్రేషన్ అంటే సామాన్యంగా మనం ఎలా చూస్తామనంటే, కంపనాన్ని ఒక తీగ మీటినప్పుడు దాన్ని తీగనే మనం ఏం చేస్తాం, జస్ట్ ప్లక్ చేస్తాం. అది పైకి కిందకి చాలా స్పీడ్గా ర్యాపిడ్గా కదులుతుంటుంది. అలాంటి దాన్ని మనం వైబ్రేషన్ అంటాం, దాన్ని కంపనం అని అంటాం. ఇప్పుడు ఇక్కడ చూపించినటువంటి అంటే ఒక స్థిర బిందువుకు ఆధారంగా అటు ఇటు ఊగిసలాడేటటువంటి పెద్ద వస్తువుని ఏమంటారంటే ఆసిలేషన్ అంటాం, దాన్ని డోలనం అని అంటాం. ఓకేనా? ఇది కొంచెం డిఫరెన్స్ ఉంది దీనికి, కాకపోతే రెండు సమానార్థాలే. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ వన్ ఆసిలేషన్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ కాల్డ్ ఇట్స్ పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ అంటారు. అంటే ఏంటిది దీని మీనింగు, ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ వన్ ఆసిలేషన్ అంటే ఒక ఆసిలేషన్ చేయడానికి పట్టే కాలాన్ని ఏమంటారంటే పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ అంటారు. అంటే దాన్నే ఏమంటారు, ఆవర్తన కాలం అని అంటారు. ఓకేనా? ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ వన్ ఆసిలేషన్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ కాల్డ్ ఇట్స్ పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్. అంటే దాని యొక్క డోలనావర్తన కాలం అంటే ఏంటంటే, డోలనావర్తన కాలం ఒక కంప్లీట్ ఆసిలేషన్ చేయడానికి, అంటే ఇందాక చూపించాను కదా డయాగ్రామ్లో, ఇటువైపు నుంచి వెళ్ళినటువంటిది అటువైపుకు వెళ్ళి మళ్ళీ ఇటువైపుకి రావడానికి పట్టేటటువంటి మొత్తం కాలాన్ని ఏమంటారంటే టైం పీరియడ్ అంటాం. అంటే దాన్ని పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ అని కూడా అంటాం. ఓకేనా? పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ అంటే ఇది. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్లోకి రండి. ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వైబ్రేటింగ్ బాడీ ఫ్రమ్ ది రెస్ట్ పొజిషన్ ఈజ్ కాల్డ్ ఇట్స్ యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ అంటే ఏంటిది, ఇది చూడండి. దీన్నే మనం తెలుగు మీడియంలో ఏమంటారంటే కంపన పరిమితి అని అంటాం. ఓకేనా? దీన్ని ఏమంటారు, కంపన పరిమితి అని అంటారు. అంటే చూడండి, ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ వైబ్రేటింగ్ బాడీ, ఒక వైబ్రేట్ అవుతున్నటువంటిది లేదా కంపనం చేస్తున్నటువంటి ఒక వస్తువుకి సుమారుగా ఈ వైబ్రేషను ఆసిలేషను రెండు ఇంచుమించు ఒకే సమానార్థాలు ఉన్నాయి, కానీ
ప్లేస్‌ని బట్టి మనం వేరుగా తీసుకుంటాం అంతే. ద మాక్సిమం డిస్‌ప్లేస్‌మెంట్ ఆఫ్ వైబ్రేటింగ్ బాడీ ఫ్రమ్ ఇట్స్ ఫ్రమ్ ద రెస్ట్ పొజిషన్ లేదా మీన్ పొజిషన్ నుంచి ఆ వస్తువు పైకి కిందకి మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వైబ్రేటింగ్ బాడీ ఫ్రమ్ ద రెస్ట్ పొజిషన్ ఈజ్ కాల్డ్ ఇట్స్ యాంప్లిట్యూడ్. దీన్ని కంపన పరిమితి అంటారు. దాని మాధ్యమిక స్థితి నుంచి గరిష్ట స్థానభ్రంశాన్ని ఏమంటారు? కంపన పరిమితి అని అంటారు. సో దీన్ని మనం ఎలా ఎగ్జాంపుల్ చేసుకోవాలంటే ఇదిగో ఇక్కడ ఒక డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూడండి ఒక వేవ్ వెళ్తుంది. ఓకేనా? ఇది దాని మాధ్యమిక పొజిషన్ అనుకోండి. ఇది మధ్యలో ఉన్నటువంటి ఈ రేఖను ఏమంటారంటే ఈ రేఖను ఏమనుకుంటారంటే మాధ్యమిక స్థితి అనుకోండి. ఈ వేవ్‌కి ఫర్ సపోజ్ ఇక్కడ రెండు వేవ్స్ ఉన్నాయి. ఒకటి బ్లూ కలర్ వేవ్, ఒకటి బ్లాక్ కలర్ వేవ్. ఇప్పుడు దీనికి కంపన పరిమితి అని అంటే ఏంటంటే ఇక్కడ నుంచి ఈ మాధ్యమిక స్థితి నుంచి ఈ మ్యాక్సిమం పొజిషన్ వరకు ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ని ఏమంటారంటే కంపన పరిమితి. దీన్ని యాంప్లిట్యూడ్ అంటాం. ఓకేనా? ఈ డిస్టెన్స్ని ఏమంటారంటే యాంప్లిట్యూడ్ అంటారు. చలించేటటువంటి ఒక వస్తువు యొక్క గరిష్ట స్థానభ్రంశాన్ని అంటే ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్ ఆర్ రెస్ట్ పొజిషన్ ఈజ్ నోన్ యాజ్ యాంప్లిట్యూడ్ అనమాట. ఇది ఇక్కడ మాత్రమే యాంప్లిట్యూడ్ అవ్వదు. ఇక్కడ నుంచి ఇక్కడికైనా సరే ఇది యాంప్లిట్యూడ్గా పరిగణిస్తాం. లేదా ఇక్కడ నుంచి ఇక్కడికైనా సరే మనం యాంప్లిట్యూడ్గానే పరిగణించగలం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనం యాంప్లిట్యూడ్గానే పరిగణిస్తాం. ఓకేనా? ఈ డిస్టెన్స్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డిస్టెన్స్ని యాంప్లిట్యూడ్ అని అంటాం. దీన్నే కంపన పరిమితి అని అంటాం. ఈ కంపనం జరిగింది కదా, అంటే ఇది ఇప్పుడు కంపనం అని అంటే ఇలా కూడా ఉంటుంది కదా, ఇలా దాని మీన్ పొజిషన్ నుంచి మ్యాక్సిమం వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ని ఏమంటారంటే కంపన పరిమితి అని అంటాం. ఓకేనా? సో ఇది నెక్స్ట్ ఇది ఎన్ని పాయింట్ మనకి ఈ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ చెప్తాను. amplitude. Next, the number of sixth point, the number of vibrations made by a body in unit time is called its frequency. అంటే దీని అర్థం ఏంటి? 6వ పాయింట్ మీనింగ్ చూడండి. ఒక సెకండ్కి జరిగే డోలనాల సంఖ్య దాన్ని ఫ్రీక్వెన్సీ అని అంటాం. ఓకేనా? ఒక సెకండ్ కాలంలో జరిగేటటువంటి డోలనాల సంఖ్యని ఫ్రీక్వెన్సీ అని అంటాం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఒక సెకండ్ కాలంలో ఎన్నిసార్లు ఇది ఇటువైపు వెళ్ళిందో, ఇటు నుంచి ఇటువైపు ఇటువైపుకి వెళ్ళడానికి పట్టేటటువంటి దాన్ని మన ఫ్రీక్వెన్సీ అంటాం. అలాగే ఇంకా ఈ వేవ్లో చెప్పుకోవాలంటే ఈ వేవ్లో చూడండి, ఫ్రీక్వెన్సీ అంటే ఇది ఇక్కడ నుంచి బయలుదేరినటువంటిది ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా రావడం అనమాట. ఓకేనా? ఒక సెకండ్ కాలంలో జరిగేటటువంటి డోలనాల సంఖ్య, ఇలా ఒక డోలనం జరిగింది, ఇలా వెళ్ళి ఇలాగ వచ్చింది, అలాగే ఇలా వెళ్ళి ఇలా వచ్చింది, ఇది కూడా ఒక డోలనం అనమాట. సో ఇలా ఒక సెకండ్ కాలంలో ఇది టైం తీసుకున్నాం అనుకోండి. ఇది ఒక సెకండ్ కాలంలో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక సెకండ్ పట్టింది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఈ సెకండ్ కాలంలో చేసినటువంటి డోలనాల సంఖ్య, ఇప్పుడు ఒక సెకండ్ కాలంలో ఇక్కడ ఒక డోలనమే జరిగింది, కానీ కొన్ని వేవ్స్ చాలా స్పీడ్గా జరుగుతాయి. ఒకవేళ టైం ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ టైంకి ఒక సెకండ్గా తీసుకుంటే ఎన్ని డోలనాలు జరిగినట్టు? 2.5 ఇక్కడ నుంచి పరిగణలో తీసుకుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని డోలనాలు జరిగినట్టు? ఇలా ఒక డోలనం, ఇలా ఒక డోలనం. ఓకేనా? సో 2 డోలనాలు జరిగినట్టే కదా, డోలనాలు కంపనాలు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇది ఒక డోలనం, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక డోలనం జరిగినట్టు, ఇలా వెళ్ళి ఇలా రావడం, ఇలా వెళ్ళి ఇలా రావడం. ఒక సెకండ్ కాలంలోనే మనకి 2 డోలనాలు జరిగినాయి అనుకోండి. సో అంటే ఇప్పుడు ఏమవుతుంది? అది ఆ పౌనఃపున్యం ఒక సెకండ్ కాలంలో జరిగే డోలనాల సంఖ్య 2 అవుతుంది అనమాట. ఓకేనా? 2 అయితే కనుక అది దీని యొక్క పౌనఃపున్యం 2 అనమాట. సో ఒక సెకండ్ కాలంలో ఈ ఒక సెకండ్ కాలంలోనే జరిగినటువంటి కంపనాలు, ఎన్ని కంపనాలు జరిగినాయో అన్ని కంపనాలను ఏమంటారంటే ఆ కంపనాన్ని దాని యొక్క పౌనఃపున్యము, దీన్నే ఫ్రీక్వెన్సీ అని అంటాం. ఓకేనా? సో ఇది 6వ పాయింట్. రైట్. సో ఇది ఇంకొకసారి నేను రివిజన్ చెప్తాను. మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఆసిలేషన్స్ అనేటువంటి పాఠం గురించి నేర్చుకుంటున్నాం. ఆసిలేషన్స్ అంటే ఏంటంటే ఒక వస్తువు మార్గం నిర్ణీత కాలం మీద పునరావృతం అయితే ఆ చలనాన్ని ఆవర్తన కాలం అని అంటారు ఫస్ట్. దీన్నే ఆసిలేషన్ అని కూడా అంటారు. దీన్నే డోలనం అని అంటారు. ఓకేనా? ఇటు నుంచి వస్తువు తన మార్గంలో ఒక స్థిర బిందువుకి అటు ఇటు చలనంలో ఉండి కంప్లీట్ చేయడాన్ని, అటు నుంచి ఇటు వెళ్ళి ఇటు నుంచి అటు రావడాన్ని ఒక ఆసిలేషన్ అంటాం. ఓకేనా? బాడీ అంటే దాని మాధ్యమిక స్థితి నుంచి, లేదంటే దాని ఒక బిందువు నుంచి బయలుదేరిన వస్తువు దాని అదర్ ఎండ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి తిరిగి తన తొలి స్థితిని పట్టడానికి ఒక డోలనం, అలా చేరడాన్ని
అలాంటి గమనాన్ని ఏమంటారంటే డోలనం పీరియాడిక్ అంటాం. అలా వెళ్ళడాన్ని ఏమంటారంటే డోలనం చేయడం అని అంటాం. దీన్నే వైబ్రేషన్ అని గాని లేదా కంపనం అని కూడా అనొచ్చు. ఓకేనా? టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ కాల్డ్ ఆసిలేషన్ లేదా దీన్ని వైబ్రేషన్ అని కూడా అనొచ్చు. సో ఇఫ్ యువర్ బాడీ రిపీట్స్ ఇట్స్ మోషన్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్, అది రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో కలుగుతూ ఉంటే కనుక ఆ మోషన్ ఏమంటారంటే పీరియాడిక్ అంటాం. అలాగే ఇఫ్ యర్ బాడీ మూవ్స్ టు అండ్ ఫ్రో మోషన్ అబౌట్ ఎ ఫిక్స్డ్ పాయింట్ ఇన్ ఇట్స్ పాత్ అండ్ ఇఫ్ ద యాక్సలరేషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బాడీ ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్ అండ్ ద డైరెక్టెడ్ టువర్డ్స్ టు ద ఫిక్స్డ్ పాయింట్ దెన్ ద మోషన్ ఆఫ్ ది బాడీ ఈజ్ కాల్డ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. అంటే వస్తువుకు గల త్వరణం మార్గంలో గల స్థిర బిందువు నుంచి గల స్థానభ్రంశానికి అనులోమానుపాతంలో ఉండి, అలాగే దాని మార్గంలో గల ఒక స్థిర బిందువుకు అటు ఇటు చలనంలో ఉండి స్థిర బిందువుకు అభిముఖంగా ఉంటే లేదా దాని ఆధారంగా కలిగి ఉంటే ఆ చలనాన్ని ఏమంటారంటే సరళారాత్మక చలనం అంటారు. ఓకేనా? నెక్స్ట్ వస్తువు ఒకసారి ముందుకు వెనక్కి ప్రయాణిస్తే దాన్ని ఆసిలేషన్ లేదా వైబ్రేషన్ అంటారు. అంటే వన్ కంప్లీట్ టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ కాల్డ్ ఆసిలేషన్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద వన్ ఆసిలేషన్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ కాల్డ్ పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్. అంటే డోలనావర్తన కాలం అని అంటారు. డోలనావర్తన కాలం అంటే ఒక కంప్లీట్ ఆసిలేషన్ చేయడానికి, ఒక పూర్తి డోలనం చేయడానికి పట్టే కాలాన్ని డోలనావర్తన కాలం అని అంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వైబ్రేటింగ్ బాడీ ఫ్రమ్ ది రెస్ట్ పొజిషన్ ఈజ్ కాల్డ్ యాంప్లిట్యూడ్. అంటే దాని మాధ్యమిక స్థితి నుంచి జరిగినటువంటి గరిష్టమైనటువంటి డిస్ప్లేస్మెంట్ స్థానభ్రంశాన్ని ఏమంటారంటే యాంప్లిట్యూడ్ అంటారు. యాంప్లిట్యూడ్ అంటే కంపర పరిమితి అనమాట. ఓకేనా? గరిష్ట స్థానభ్రంశాన్ని మనం కంపర పరిమితిగా చేసుకుంటాం ఒక వేవ్లో అని కాదు, ఒక కంపనంలో కానీ సరే. ఓకేనా? నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ మేడ్ బై ఎ బాడీ ఇన్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. ఒక సెకండ్ కాలంలో జరిగినటువంటి కంపనాల సంఖ్యని, ఓకేనా, కంపనాలు కానీ ఆసిలేషన్స్ కానీ జరిగినటువంటి ఒక సెకండ్ కాలంలో ఎన్ని జరిగితే అన్నింటినీ ఆ నెంబర్ని ఏమంటారంటే ఫ్రీక్వెన్సీ అంటారు. ఓకేనా? సరే, ఈ రోజుకి లెసన్ సరిపోతుంది.